కేంద్రం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతోందని తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ప్రారంభించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కొన్నేళ్ల నుంచి సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయకపోతే రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవాన్ని గ్రామాన నిర్వహిస్తామన్నారు. ఎంఐఎంకి భయపడి ఇంతకాలం బీఆర్ఎస్ కాంగ్రెస్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేదని విమర్శించారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పచ్చి మతోన్మాద పార్టీ అయినటువంటి రజాకార్ల వారసత్వంగా వస్తున్నటువంటి మజ్లిస్ పార్టీకి భయపడి 70 సంవత్సరాలు మా స్వాతంత్ర చరిత్రను మా ప్రజలకు తెలియకుండా మాకు తెలియకుండా తొక్కిపెట్టారు. ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు, అది కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ, మజ్లిస్ పార్టీ పేరు చెప్తే పాయింట్లు నడుస్తాయి వాళ్ళకు. మరి అటువంటి పరిస్థితుల్లో దుర్మార్గపు రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, కుహాన లౌకిక విధం రాజకీయాలు ఈ రాష్ట్రంలో కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా వాస్తవాన్ని గ్రహించి మరి రేపు ఈ ఉత్సవాలు విజయవంతంగా అన్ని గ్రామాల్లో నిర్వహించాల్సిందిగా కోరుకుంటున్నాను. హైదరాబాద్ విమోచన పోరాటం చాలా గొప్పదన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఆత్మగౌరవం కోసం ఇక్కడి ప్రజలు ఎంతగానో పోరాటం చేశారన్నారు. విమోచన దినోత్సవాన్ని మహారాష్ట్ర, కర్ణాటకల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నాయని తెలంగాణలో కూడా ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని సూచించారు. Despite the tyranny of Razakars, the resolve of Hyderabad's people was unshakable. They fought, they suffered, but they triumphed. It is our sacred duty to honor their memory and pass on their story to generations to come. Maharashtra and Karnataka have long celebrated September 17th as Liberation Day. Telangana too must proudly carry forward this commemorative torch. సెప్టెంబర్ 17న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే విమోచన దినోత్సవంలో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేస్తారని తెలిపారు కిషన్ రెడ్డి. సందర్భంగా తెలంగాణకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలుంటాయని వివరించారు.